2 నెలల పాటు సుదీర్ఘ ప్రచారం చేసిన ప్రధాని మోదీ ధ్యాన ముద్ర దాల్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేస్తున్నారు. 45 గంటల పాటు ధ్యాన ముద్రలో ఉండనున్నారు. రేపు సాయంత్రం వరకు ధ్యానం చేస్తూనే ఉంటారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు. ఇక్కడే 1892లో ఓ రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద. వివేకానందుడి స్మారకార్థం 1970లో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మోదీ ధ్యానంలో ఉన్నారు. గతంలోనూ ప్రధాని మోదీ ధ్యానం చేశారు. 2019లో చివరి దశ పోలింగ్కు ముందు కేదార్నాథ్లోని రుద్రగుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారి వెళ్లారు. నిన్న సాయంత్రం భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత ఫెర్రీలో వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్నారు. 2 నెలల పాటు సుదీర్ఘ ప్రచారం చేసిన ప్రధాని మోదీ ధ్యానముద్ర దాల్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేస్తున్నారు. 45 గంటల పాటు ధ్యానముద్రలో ఉండనున్నారు. ఇక రేపు సాయంత్రం వరకు ధ్యానం చేస్తూనే ఉంటారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు. ఇక్కడే 1892లో ఓ రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద. వివేకానందుడి స్మారకార్థం 1970లో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మోదీ ధ్యానంలో ఉన్నారు. గతంలోనూ ప్రధాని మోదీ ధ్యానం చేశారు. 2019లో చివరి దశ పోలింగ్కు ముందు రోజు కేదార్నాథ్లోని రుద్రగుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారి వెళ్లారు. నిన్న సాయంత్రం భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత ఫెర్రీలో వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్నారు. ధ్యానానికి ముందు మోదీ సూర్య నమస్కారం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం ధ్యాన ముద్రలో ఉన్నటువంటి మోదీ విజువల్స్ ను ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.